అనగనగా రామాపురం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక కరువు దెయ్యం అనేది నివసిస్తూ ఉంటుంది. దెయ్యానికి ఆ రోజు బాగా ఆకలి వేసి వెళ్తూ ఉంటుంది. అబ్బబ్బా! ఈరోజు చాలా ఆకలి వేస్తుంది. ఈ మనుషులు, ఈ ప్రజలు అనేవారు నన్ను చూసి అసలు ఈ ఇంట్లో నుంచి బయటకే రావట్లేదు. ఎవ్వరూ రావట్లేదు. ఎవరినైనా చంపుకొని తిందామంటే ఈరోజు ఏ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ఒక్క మనిషి కనిపించినా నా ఆకలి అనేది తీరుతుంది. ఎవ్వరు అనేవారే రావట్లేదు. అదిగో అటు నుంచి ఎవరో స్త్రీ వెళ్తుంది. ఆమెను చంపుకొని తింటే ఈరోజు నా ఆకలి అనేది బాగా తీరుతుంది. ఇప్పుడే వెళ్ళాలి. ఆమె అదిగో నన్ను చూసి పరుగు పెడుతుంది. ఆమెను చూసి వెంటనే తినేసేయాలి ఇప్పుడు. ఈ గ్రామస్తులు చూడకముందేనే ఆమెని నేను తినేయాలి అంటూ అంటూ ఆ కరువు దెయ్యం అటు ఇటు చూస్తూ వెళ్తుంది. వామ్మో, కరువు దెయ్యం ఎవరైనా నన్ను కాపాడండి ఆమె కరువు దెయ్యాన్ని చూసి సతమత పడుతూ పరిగెడుతూ ఉంటుంది. కాపాడండి కరువు దెయ్యం నుంచి నన్ను కాపాడండి, ఎవరైనా ఉన్నారా అంటూ ఆమె పరిగెడుతూ ఉంటుంది. ఆమె వెనుక ఈ కరువు దెయ్యం అనేది పరుగు పెడుతూనే ఉంటుంది. ఆగు ఆగు నిన్ను చంపుకుని ఈరోజు నాకు ఆకలి అనేది తీర్చుకుంటా. మీ ఇద్దరిని కూడా నేను చంపుకుని ఇవాళ నా మొత్తం ఆకలిని ఇన్నాళ్ళకు తీరుతుంది. మీ ఇద్దరిని చంపేస్తాను. ఆగండి ఆగండి. కాపాడండి ఎవరైనా ఈ కరువు దెయ్యం నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ శ్యామల ఆమె భర్త పరుగు పెడుతూ ఉంటారు. అదే పనిగా వెనకాల కరువు దెయ్యం కూడా పరుగు పెడుతుంది. ఇదే కథ. లైక్ చేయండి మరిన్ని వీడియోస్